గుడ్ మార్నింగ్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ కుట్లుస్. యాక్చువల్లీ మన ఫస్ట్ లాకి చాలా మంచి రివ్యూ వచ్చింది. ఎవరు కామెంట్ చేయకపోయినా మంచి రెస్పాన్స్ ఇచ్చారు నాకు వాట్సాప్లో, డైరెక్ట్ మెసేజెస్, ఇన్స్టాలో. అలా కూడా ఇట్స్ లైక్ మోటివేషన్ లెక్క మెసేజ్ చేశారు నాకు ఎవరు అందరూ. ఆడియో బాగలేకపోయినా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇలానే మీ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇలానే ఇంకా చాలా వీడియోస్ మనం బ్లాగ్స్ చేద్దాము. యాక్చువల్లీ ఐఎమ్ ఏ ట్రావెలర్. ఐ వెల్ విష్ టు ట్రావెల్ ఓవర్ ఆల్ ద వరల్డ్. ఐ హోప్ వన్ డే అదొకటి ఒక రోజు ఫుల్ఫిల్ అవుతుందని ఐ హోప్. మీ బ్లెస్సింగ్స్ ఉంటే కంపల్సరీ అది అవుతుంది. అండ్ ఈరోజు కూడా మనం ఇంకో లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఈరోజు లాగ్ వచ్చేసి చెప్పాలా చేసేదే చెప్పడానికి కదా. ఈరోజు లాగ్ వచ్చేసి సింగూర్ డ్యామ్, సదాశివపేట టు సింగూర్ మనకి 20 కిలోమీటర్స్ అవుతుంది. మనం వచ్చేసి సంగారెడ్డి నుంచి కాకుండా మనకి టూ వేస్ ఉన్నాయి యాక్చువల్గా. మనకి సంగారెడ్డి నుంచి కాకుండా మనం ఆత్మ గురించి వెళ్తున్నాం. ఇటు నుంచి మనకు ఓన్లీ 20 కిలోమీటర్స్ అవుతాయి. కాకపోతే కొంచెం రోడ్ బాగోదు. బట్ ఎనీహౌ మనమైతే అటు నుంచి వెళ్దాము. ఎందుకంటే కొంచెం ఫీల్డ్స్, ఫార్మ్స్ అవన్నీ చాలా బాగుంటాయి. ఆ నేచురల్ ఎర్లీ మార్నింగ్ కదా, బాగుంటుంది. హోప్ అంతా చూసుకుంటే చాలా నీట్గా వెళ్ళిపోవచ్చు మనము. ఎందుకు లేట్ చేయడం, ఇంకా స్టార్ట్ అవుతామా? చలో బాయ్, లెట్స్ మీట్ అవుట్ సింగూర్ ప్రాజెక్ట్. యాక్చువల్గా అయితే క్లౌడ్స్ అయితే బాగా వచ్చినాయి. మనం ఇప్పుడు ఈ క్లౌడ్స్ మిస్ అవుతాము, ఎందుకంటే మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనము ఆత్మకూరు విలేజ్ వెళ్తాము. అటు నుంచి మనం మన డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. ఇదే ఆ రైట్. ఇక్కడ నుంచి బాబాయ్ మనకి ఇంకా రోడ్ వచ్చేసి చాలా దారుణంగా ఉంటుంది. నేను వచ్చినప్పుడు అయితే దారుణంగా ఉండే, అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండే. ఇప్పుడు అయిపోయి కంప్లీట్ అయిందో లేదో తెలీదు, చూడాలి. రోడ్ అయితే మాక్సిమం వేసినట్టే అనిపిస్తుంది ముందు. చలో ఇప్పుడైతే మనం ఆత్మకూరు విలేజ్ రోడ్లోకి ఎంట్రీ అయిపోయాము. ఆత్మకూరు టు సింగూర్. యాక్చువల్లీ ఇది సదాశివపేట టు సింగూర్ రోడ్. ఇది ఇక్కడ మొత్తం ఫ్యాక్టరీస్ అయినాయి. చాలా కంపెనీస్ వాడడం వల్ల ఇక్కడ రోడ్ వేసినారు. అది వచ్చి పక్కన వచ్చేసి అది ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ, ఎంఆర్ఎఫ్ టైర్స్ది. అండ్ మొత్తం ఫార్మింగ్ ఇక్కడ ఎక్కువ నడిచేది. అండ్ కాటన్ ఫ్యాక్టరీస్ అయితే ఫుల్ ఉంటాయి ఇటు సైడ్, ఎందుకంటే మన తెలంగాణలో మోస్ట్లీ కాటనే పెడతారు కదా, అందుకని. రోడ్ అయితే చాలా బాగుంది. ఇంతకుముందు అయితే ఇట్లా ఉండకుండే. నా బ్లాక్ అయితే మొత్తం ఇట్లా వైట్ అయిపోతుంది రోడ్లో కొడితే. ఈరోజు క్లౌడ్స్ కూడా బాగా వచ్చాయి, వెదర్ కూడా మంచిగా ఉంది. చూద్దాం అక్కడికి పోయినాక ఏమవుతుందో. వర్షం ఒక్కడు పడకపోతే చాలు భయ్యా. వర్షము మనకి గాలి అయితే అస్సలు ఉండదు. గాలి ఉందనుకో మనం డ్రోన్ ఫ్లై చేయలేము. ఎందుకంటే హెవీ విండ్ లో అది సిగ్నల్ లాస్ట్ అయిపోతుంది. ఎందుకు అంత రిస్క్ మనకు? ఇట్లా డ్రోన్ ఎగిరేసాం అంటే 2 लाख మాల్ మీద ఉంటుంది. ఆ భయంతో ఎగిరేయడం కన్నా సపడంగా ఉండడం బెటర్. ఈరోజు క్లౌడ్స్ అయితే మస్తు వచ్చినాయి, సెక్సీ క్లౌడ్స్ ఉన్నాయి. బ్లూ స్కైలో వైట్ క్లౌడ్స్. యాక్చువల్గా ఈ క్లౌడ్స్ కోసం మస్తు రోజుల నుంచి వెయిట్ చేసిన. రోజు వర్షమే పడుతుంది. యాక్చువల్గా మనం వచ్చేసి వీడియోస్ కంటిన్యూగా 4 days పెట్టినాము. పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ వీడియోస్ పెడదాము అంటే మొత్తం వర్షము, గాలి ఫుల్. పెట్టాలంటే అసలు ఏం చాయిస్ లేకుండా, ఆప్షన్ లేకుండా అయిపోయింది నాకు. నేను కూడా కొంచెం బిజీ ఉండే. మనం ఓన్లీ డ్రోన్ వీడియోసే పెట్టినాం కాబట్టి మనకి డ్రోన్ మ్యాండేటరీ. వర్షం పడ్డప్పుడు అయితే మనం డ్రోన్ షాట్స్ తీయలేము. అందుకని చెప్పేసి మనకి గ్యాప్ వచ్చింది యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి. మళ్ళీ నిన్న అప్లోడ్ అయింది మనది. అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్కి నాకు చాలా నచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫస్ట్ థింగ్ మీరు అంత సపోర్ట్ చేస్తారని. అదే ఎనర్జీ తోటి ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఇంకో లాగ్ చేద్దామని చెప్పేసి మనం సిద్ధం అయిపోయినాం. ఇట్లా బయట పడేసి మనకు తిరగడం అంటే చాలా ఇష్టం ముందే. అదేదో లాగ్లో వేసుకుంటే వెళ్తే ఇంకా మంచిది కదా, అందరికి తెలుస్తుంది కదా అని మీకు కూడా కొన్ని కొత్త ప్లేసులు చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి మనం ఇప్పుడు లాగులు చేద్దామని స్టార్ట్ అయినాము. ఇలానే ఇంకా లాగ్స్ చేయాలని మీరు సపోర్ట్ చేయాలి దానికి. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్, డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే. అండ్ ఈ ట్రీస్ చూస్తున్నారు కదా, ఈ ట్రీస్, ఈ మధ్యలో రోడ్డు, ఇది మొత్తం లైక్ ఒక అడ్వెంచర్ రోడ్. ఇది ముందు పోయినాక మనకు రియల్ అడ్వెంచర్ వస్తుంది. రోడ్ మొత్తం కచరా ఉంటుంది.
యాక్చువల్గా బయట మనకి అప్పుడే వాటర్ స్మెల్ వచ్చేసింది. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఆత్మకూర్ దగ్గరకు వచ్చేసినాం. నియర్ టు ఆత్మకూర్. ఇక్కడ ఒక్క బండి పోవాలంటే పెద్ద దమ్దమ్ అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్లు వస్తాయి. ఇక్కడికి చూద్దామేమో. మన బేబీ అయితే ముందే కింద దిగలేదు, ఎందుకంటే చాలా గ్రౌండ్ క్లియర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది మన బండికి, కష్టం. అండ్ మీకు అక్కడ ముందు కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి ఆత్మకూర్. ఇది ఆత్మకూర్ వెళ్ళకన్నా ముందు ఫస్ట్ మనకి బ్రిడ్జ్ వస్తుంది. ఈ చెరువు నిండలేదు, ప్రతిసారి నిండుతుంది. యాక్చువల్గా ఇలా లోటస్ అవుతాయి, దీని స్పెషాలిటీ అదే, లోటస్ ఉంటాయి. అసలు రోడ్ల పైన ఈ చెట్టు, ఇట్లాంటి చెట్లు వస్తేనే ఒక వెరైటీ ఫీలింగ్ వస్తుంది, ఇట్లా మస్తు అనిపిస్తుంది. సేమ్ బొకే లెక్కనే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇది కదా అసలు రియల్ అయిన అడ్వెంచర్ అంటే. మెయిన్ రోడ్ ఇది మొత్తం. ఇట్లా ఇక్కడికి రావాలంటే ఫార్డ్లు ఎన్డీవర్లు వేసుకొని రావాలి. ఇలాంటి రోడ్లో మనం కొట్టాలంటే అవే బెటర్. ఈ చిన్న బండ్లు వేసుకొని వస్తే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ కన్నా ఎక్కువ వీకలేరు ఇంకా మీరు. ఇదే మన ఆత్మకూర్ విలేజ్. ఇక్కడ మనకి 2 రూట్స్ ఉంటాయి. వన్ వచ్చేసి ఊరు లోపల నుంచి, వన్ వచ్చేసి ఊరు బయట నుంచి. మనమైతే ఊరు లోపల నుంచి వెళ్దాము. అటు ముందు కనిపిస్తుంది కదా మీకు, అటు ఈ స్టేట్, ఇట్లా స్టేట్ కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ లెఫ్ట్ కూడా వెళ్ళొచ్చు. ఈ స్టాచ్యూ నుంచి అటు స్ట్రేట్ వెళ్ళొచ్చు, మనం ఇటు కూడా లెఫ్ట్ కూడా పోవచ్చు. మనమైతే లెఫ్ట్ చూజ్ చేసుకుందాం. లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం రోడ్ బెటర్గా ఉంటుంది. గోల్డెన్ టెంపుల్ అమ్మా, ఇక్కడ చూసారా గోల్డెన్ టెంపుల్ ఎలా ఉందో? జస్ట్ కిడింగ్ మ్యాన్, ఈ గోల్డెన్ టెంపుల్ ఏం కాదు, అలా ఫినిషింగ్ ఇచ్చారు మనకి. కరెక్ట్ రోడ్ మధ్యలో ఉంది. రోడ్ గుడి వెనకాల నుంచి మనము మళ్ళీ రైట్ తీసుకోవాలి. మొత్తం సిసి రోడ్, ఇక్కడ కొత్త ఏసీ రోడ్. కుమ్మినోడికి కుమ్మినంత, అట్లని కుమ్మొద్దన్న. ఎవరి ఇంట్లోకి చేపిల్లాడు, ఏ పిల్లలు బయట గుర్తొస్తారో తెలియదు మనకి. చాలా జాగ్రత్త అవ్వాలి ఇలాంటి ప్లేస్లో మనం. కానీ క్లౌడ్స్ మాత్రం చింపేసినాయి అబ్బా ఈరోజు మనకి. మనం లాగ్ చేస్తున్నామని తెలిసిందేమో మేబీ, అందుకే మన కోసం క్లౌడ్స్ పంపించిండు. రోడ్ అయితే చాలా బాగుంది కదా. సింగూరు వరకు ఇట్లా రోడ్ ఉంటే బాగుంటుండే, కానీ ఇలా ఉంటే కిక్ ఏమొస్తుంది బై. చలో ఇప్పుడైతే మనం ఇంకో విలేజ్ కూడా వచ్చేసాం, బొబ్బిల్గామ విలేజ్. ఈ విలేజ్ నుంచి మనకి ఇంకో 9 కిలోమీటర్స్ ఉంటుంది మన డెస్టినేషన్. ఓకే, మనమైతే వచ్చేసాం ఇంకా సింగూర్కి. బ్రిడ్జ్ కనిపిస్తుందా మీకు? అక్కడ లాస్ట్ చెట్ల కింద ఉంది కిందికి. మేబీ కెమెరాకి కనిపిస్తుందో లేదో. జస్ట్ 500 మీటర్స్ టు సింగూర్ డ్యామ్. ఇప్పుడు సింగూర్ డ్యామ్ వచ్చి లెఫ్ట్లో ఉంటుంది. ముందర మనకి వాటర్ ఫ్లో వెళ్ళడానికి ఒక చిన్న మినీ బ్రిడ్జ్ ఉంటుంది, వెహికల్స్ క్రాస్ కావడానికి. The wait is over. ఆల్మోస్ట్ మనం సింగూర్ డ్యామ్కి వచ్చేసాం. ఇంకా విత్ ఇన్ సెకండ్స్లో మీకు సింగూర్ డ్యామ్ చూపిస్తాను నేను ఇప్పుడు. అండ్ మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్లో, స్లోగా అలా టర్న్ చేసుకోండి, మనకి సింగూర్ డ్యామ్ కనిపిస్తుంది. అండ్ 1 2 3 ఇదే వచ్చేసి మన సింగూర్ డ్యామ్. ఈరోజు అయితే చాలా బాగున్నాయి క్లౌడ్స్. అండ్ సింగూర్ డ్యామ్ ని చూడ, వాటర్ కూడా ఇడిస్తే ఇంకా సెక్సీ ఉంటుండే. అండ్ ఫైనల్లీ మనమైతే సింగూర్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసినాం.
ఇది వచ్చేసి సింగూర్ ఎంట్రన్స్. ఇటు రైట్ వెళ్తేనేమో మనకి పుల్కల్ విలేజ్ వస్తుంది, లెఫ్ట్ వెళ్తే మనకి సింగూర్ డ్యామ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, రోడ్ బాగుంది కదా. ఇక్కడ అన్ని ఫిషెస్ అమ్ముతారు సండే సాటర్డే. ఇదే మన సింగూర్ ఎంట్రీ. మనం ఇలా పైకి ఎక్కాలి, చెరువు డ్యామ్ పైకి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే కార్ పైకి అయితే అలో లేదు. కార్ అయితే పైకి తీసుకెళ్ళట్లేదు, స్టాప్ బోర్డు ఉంది. కాకపోతే మనము చెరువు కట్ట అటు నుంచి వద్దాము, అప్పుడు పైకి కూడా వెళ్ళొచ్చు. అక్కడ పైకి కూడా వెళ్ళొచ్చు, మనము దాని పైకి కూడా వెళ్ళొచ్చు, పైన కూడా వెళ్ళొచ్చు. మనము అక్కడ వెనక్కి నుంచి వద్దాము, ఇంకా క్లియర్గా చూడొచ్చు మనం డ్యామ్ని. ఓకేనా, మనం బ్యాక్ వెళ్దాం. మనమైతే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఇప్పుడు డ్యామ్ పైకి ఎక్కుదాం, మనము కట్ట పైకి ఎక్కేదాం డైరెక్ట్. ఇక్కడ మొత్తం ఫ్రెష్ చేపలు దొరుకుతాయి మనకి, చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ మొత్తం చేపలు అమ్ముతారు. డైరెక్ట్ సింగిల్ పట్టిన చేపలే మనకి ఇక్కడ అమ్ముతారు. ఈ వే చూస్తారు కదా, నాకు చాలా నచ్చిన ప్లేస్ ఏంటంటే సింగూర్ దగ్గర ఇదే ప్లేస్. ఇలా వెళ్తుంటాం మధ్యలో, ట్రీస్ మధ్య నుంచి మస్తు ఉంటుంది. మొత్తం ఇట్లా వర్షం పడ్డప్పుడు అయితే మస్తు ఉంటుంది, సూపర్ కదా అసలు, నెక్స్ట్ లెవెల్. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి ప్లేస్లలో డ్రైవ్ చేయాలంటే. స్మూత్ మ్యూజిక్ పెట్టుకొని ఆ డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే మస్తు ఉంటుంది. ఓకే, ఫైనల్గా మనమైతే చెరువు కట్ట ఎక్కడానికి వచ్చేసినాము. సింగూర్ డ్యామ్ కట్ట కొంచెం మట్టి రోడ్ ఉంటుంది, బట్ ఎనీహౌ మనం అయితే పైకి వెళ్ళిపోవచ్చు. వావ్, ఇట్స్ ఎ డేంజరస్ గుంతాస్. ఏమో చూడాలి మన కార్ ఎక్కుతుందో లేదో. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. వావ్, వాటర్ చూసిరా పక్కల. నార్మల్గా అయితే ఇది ఎవరికి తెలియదు. ఏమన్నా మొత్తం ముళ్ళగంపలు వచ్చినాయి. నైనే ఇట్లా రోడ్ మీకు వచ్చినాయి అంటున్నాయి. వెహికల్ పోతాయి ఎక్కువ ఆపేరు ఇక్కడ. చలో, మనమైతే పైన వెళ్ళి చాలా అడ్వెంచర్ చేసినాము. కార్కి అయితే ఫుల్ లైన్స్ పడ్డాయి, ఒక ముళ్ళు కూడా దిగింది. అదంతా నేను రికార్డ్ చేయలేను, అదే టెన్షన్ ఉండిపోయినా నేను. యాక్చువల్లీ ఏమైతే తెలియదు, ఆ ముళ్ళుని అక్కడనే కట్ చేసేసిన, పంచర్ షాప్కి వెళ్ళి దాన్ని తీపిచ్చేసేయాలి. అండ్ ఇప్పుడైతే మనం సింగూర్కి మళ్ళీ కిందికి వెళ్తున్నాము, గేట్ దగ్గరికి. గేట్ నుంచి అక్కడ కార్ పార్క్ చేసి మనము లోపలికి బ్రిడ్జ్ పైన ఎక్కి నడుచుకుంటూ వెళ్దాము. అక్కడ కూడా ఎలా ఉంటుందో ఫీల్ అయిదాం కొంచెము. ఓకే, అండ్ మళ్ళీ చూస్తున్నారు కదా సేమ్ వే. ఎందుకో ఇది మళ్ళీ తీయాలనిపిస్తుంది, బాగుంది వ్యూ. అండ్ ఇలాంటి వ్యూ ఎవరు చూడరు మ్యాక్సిమం. అండ్ ఈ క్లైమేట్ కూడా మంచిగా ఉంది కాబట్టి మనం మళ్ళీ తీస్తున్నాము. ఇప్పుడు మనం సింగూర్ గేట్ దగ్గరికి వెళ్ళేసి పైకి ఎక్కి డ్యామ్ పైన నుంచి నడుచుకుంటూ వెళ్ళి డ్యామ్ పైన కూడా మీకు వ్యూ చూపిస్తాను, చూడండి.
ఫైనల్ గా మనం అయితే సింగూర్ మళ్ళీ సేమ్ అక్కడికి వచ్చినాము. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని మనం పైకి వెళ్ళేసి చూడాలి. ఇక్కడ కార్ పార్క్ చేయడం కూడా పెద్ద టాస్క్ అయిపోయింది. ఈ లో బండతో ఇదే దండం ఉంటుంది. బాబా ఏమన్నా స్కై, అసలు ఈరోజు స్కైకి ఫిదా నేను ఒక రేంజ్లో. చలో ఫైనల్గా మనం అయితే సింగూర్ వచ్చేసినాం. ఇదే మన సింగూర్ ఎంట్రీ. ఇక్కడ వరకు ఇక్కడైతే 2 వీలర్స్ 4 వీలర్స్ అలౌ లేదు, ఓన్లీ డిపార్ట్మెంట్ వెహికల్స్ మాత్రమే అలౌ ఉంది. మనం నడుచుకుంటే వెళ్ళాలి. ఫైనలీ వి రీచ్డ్ సింగూర్ డ్యామ్. ఇది వచ్చి పవర్ జనరేటర్ స్టేషన్, చాలా పెద్ద ఉంది కదా. అండ్ ముందు చూస్తారు కదా, ఇది మన సింగూర్ డ్యామ్ గేట్. ఇక్కడ అన్నీ మనకి సింగూర్ డ్యామ్ గురించి డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. మీరు కావాలంటే వీడియోని పాస్ చేసి చూసుకోండి. ఓకే, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఇది మెయిన్ గేట్ ఎంట్రీ. బట్ ఇప్పుడైతే ఎంట్రీ లేదు, మొత్తం బ్లాక్ చేసేసారు. వాటర్ బాగానే వచ్చినాయి, వెల్లింగ్ కొట్టినారు. వాటర్ చూడొచ్చు. వర్షం పడితే మన గేట్స్ ఓపెన్ చేశారు. చలో గైస్, మనమైతే ఫైనల్గా సింగూర్ పార్క్ వచ్చినాం. ఇది సింగూర్ పార్క్. ఇప్పుడైతే యూజ్ చేస్తారో తెలియదు. సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది. మొత్తం పార్కింగ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ సింగూర్ పార్క్. సరే, ప్లే స్టేషన్, ఇక్కడ అన్ని క్యాంటీన్లు అవన్నీ ఉండే ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఈ పార్క్ అంతా వాడట్లే, మెయింటెనెన్స్ బాగాలేదు, మెయింటెనెన్స్ ఏం చేయట్లేదు. అన్యూజ్డ్ పార్క్. ఓకే, చాలా రూట్స్ ఉన్నాయి అటు ఇటు, కానీ మొత్తం జంగల్ అయిపోయింది. ఫస్ట్లో అయితే బాగుండే, మొత్తం మంచిగా పెట్టి అన్ని బాగుంది. కాకపోతే ఇప్పుడు యూజ్ చేయడానికి మొత్తం ఇక్కడ చెత్త మొత్తం వెళ్ళిపోయింది. ఎప్పుడైనా పార్క్లో వర్షం పడితే దీని కింద ఉండడానికి. ఇది వచ్చేసి ఎంటైర్ పార్క్ 1 ఎకర్ ఉంటుంది అనుకుంటా మొత్తం. బాగుందా ఫ్రెండ్స్? బాగుంటే కామెంట్ చేయండి, లేదంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి రావాలి. ఎందుకంటే కొన్ని దోషాలు ఉండొచ్చు, కొన్ని రాళ్ళు కూడా ఉండొచ్చు. రాళ్ళ చెట్ల పడిపోయి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పాలి. చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్లో సింగూర్ ఉంది, మీకు చూపిస్తాను. క్లియర్ స్కై ఉంది, ఫుల్ బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఈ వెదర్ అయితే చాలా ఇట్లా గాలి కూడా చల్లగా వస్తుంది, వెదర్ మస్తు ఉంది. మనం వస్తున్నందుకే ఇట్లా అయిందనుకుంటా. క్లౌడ్స్ అయితే సూపర్ ఉన్నాయి. అండ్ మనం ఇంకా లేట్ చేయకుండా డ్రోన్ షాట్ చూసి